హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్. ఈ వీడియోలో సాసెస్ కానీ వెనిగర్ కానీ యాడ్ చేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలాతో ఎంతో టేస్టీగా ఉండి సింపుల్ అండ్ క్విక్గా చేసే మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ మీతో షేర్ చేస్తున్నానండి. ముందుగా ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన వెజిటబుల్స్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్, గ్రీన్ చిల్లీ అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా క్యాప్సికమ్, క్యాబేజీ కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చండి, కాకపోతే నేను వేయలేదు ఇక్కడ. తర్వాత ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి. అన్నం అన్నీ చల్లారాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ పగలగొట్టి వేసాను. ఇక్కడ నేను 4 ఎగ్స్ వేసాను. 2 కప్స్ రైస్కి 4 ఎగ్స్ తీసుకున్నాను క్వాంటిటీ. చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు గంటతో ఇలా తిప్పుతూ ఫ్రై చేయాలి. తర్వాత ఫ్రై అయిన పీసెస్ని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి చీల్చి వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసి మగ్గనివ్వాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టి ఉంచుకున్న ఎగ్ పీసెస్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. అన్నం కూడా వేసుకొని 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ కారం వేసాను. కారం అనేది ఆప్షనల్ అండి. గ్రీన్ చిల్లీ స్పైసీ సరిపోకపోతే అప్పుడు వేసుకోండి. అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని వేసి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.